ఏపీ ముఖ్యమంత్రిగా 4వ సారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ లో మొత్తం 24 మందికి అవకాశం దక్కింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సహా 3, బీజేపీ నుంచి 1, టీడీపీ నుంచి 21 మందితో కొత్త మంత్రివర్గం సిద్ధమైంది. అయితే చంద్రబాబు కేబినెట్ లో 17 మంది కొత్తవారే కావడం విశేషం. పవన్ కళ్యాణ్ సహా 16 మంది తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కొందరైతే తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టక ముందే కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. అంచనాలకు మించి తక్కువ మంది సీనియర్లకు కేబినెట్ లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు జూనియర్లకే పెద్దపీట వేశారు. ఇదో కొత్త పరిణామంగా చూడొచ్చు. ప్రమాణం చేసిన వారిలో కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, సాన్య మహమ్మద్ ఫరూక్, కొల్లు రవీంద్ర, నారా లోకేష్లకు గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. కాగా 3 మహిళలకు చంద్రబాబు కేబినెట్ లో ఛాన్స్ దక్కింది. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు గుమ్మడి సంధ్యారాణి, సోమందేపల్లి సవిత మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది చంద్రబాబు కేబినెట్ లో మంత్రులయ్యారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా 10 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మంత్రివర్గంలో చేరారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమంది మంత్రులు అయ్యారు. జనసేన పవన్ కళ్యాణ్, మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్ సవిత, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్, గజపతి నగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ తొలిసారి మంత్రులయ్యారు. ఇక పలువురు సీనియర్లు సైతం తొలిసారి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.